హలో అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు కేపీస్ ప్యారడైజ్. ఈరోజు మనం కేపీస్ ప్యారడైజ్లో వెరైటీ స్నాక్ ఐటెం చేసుకోబోతున్నాం. పైగా హెల్దీగా కూడా ఉంటుంది. ఏంటిదంటే రాగి టిక్కా. అదే అండి, రాగి ప్యాటీస్. చేసేసుకుందామా? సరే, అయితే ముందుగా రాగి ప్యాటీస్కి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. అందులోకి ఒక కప్పుడు రాగి పిండి తీసుకోండి. ఓకే, ఒక కప్పుడు రాగి పిండి పోసుకోవాలన్నమాట. ఇప్పుడు 2 చెంచాల బియ్యం పిండి వేసుకుంటున్నాను. అదే రాగి పిండిలో 1 టేబుల్ స్పూను ఉప్పు, ముందుగా తరిగి పెట్టుకున్న 2 పచ్చిమిరపకాయల ముక్కలు, ముందుగా తరిగి పెట్టుకున్న 1 ఉల్లిపాయ తరుగు, అంటే 1 ఉల్లిపాయని ముక్కలుగా చేసి పెట్టుకున్న, కొత్తిమీర కొంచెమంతా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా. గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది, ఎక్కువ అక్కర్లేదు. 1 టేబుల్ స్పూన్ కారం. ఇప్పుడు మనం కావలసినంత నీరు కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి. బ్యాటర్ కొంచెం గట్టిగా కలుపుకోవాలి, లేదంటే పలచపడిపోతే ప్యాటీస్ సరిగ్గా రావు. ఇప్పుడు మనం 1 స్పూన్ పెట్టుకొని కలిపేసుకుందాం చక్కగా. బాగా కలిపేసుకున్నాము. ఇప్పుడు మనం చక్కగా ప్యాటీస్ తయారు చేసేసుకుందాం. ఓకేనా? ఒక చిన్న ఉండలా తీసుకొని, నిమ్మకాయ సైజ్ అంత ఉండ, చేతులు మీరు ముందుగా తడుపుకోండి. వేళ్ళు తడుపుకుంటే కొంచెం నీట్గా ప్యాటీ అనేది అతుక్కోకుండా వస్తుందన్నమాట. నేను పక్కన తడుపుకుంటున్నాను. అది మీరు ఆయిల్తో అవ్వచ్చు, వాటర్ అయినా అవ్వచ్చు. నేను వాటరే రాసుకున్నాను చేతులకు. ఓకేనా? కొంచెం అంతా తడుపుకోండి, మరీ పొడి చేయకుండా. అప్పుడు ఉండ కరెక్ట్గా వస్తుంది మనకి. నేను చెప్పిన కొలతలు కరెక్ట్గా పాటిస్తూ మీరు కరెక్ట్గా చేస్తే ఉండ పర్ఫెక్ట్గా వస్తుంది మీకు. దాన్ని అరచేతిలో వేసుకొని అప్పచ్చులాగా అదుముకోవాలన్నమాట. అంటే ప్యాటీస్ కదా మనం చేసుకునేది. మీరు ఒకవేళ కావాలంటే దాని మధ్యలో హోల్ పెడితే అదే చక్కగా గారెలాగా వస్తుంది, కానీ నేను ప్యాటీస్ లాగే చేస్తాను. ఓకే, చూడండి, ఇలా తయారు చేసేసుకోవాలన్నమాట అన్నీ. ఇప్పుడు మనకి నేను కలిపిన బ్యాటర్కి మనకి చక్కగా 15 నుంచి 18 వరకు వస్తాయి ప్యాటీస్. ఓకేనా అండి? మీకు కావాల్సిన విధంగా మీరు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువ కలుపుకోండి. ఈవినింగ్ స్నాక్ హ్యాపీగా పెట్టేయచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళకి బాగుంటుంది. లోపల మెత్తగా బయటకి క్రిస్పీగా ఉండేలాగా చక్కగా మనం వేసిన మసాలా మొత్తం కలుస్తుంది. అంటే గరం మసాలా, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పైగా ఉల్లిపాయ కమ్మదనం అన్నీ కలిపి ఎక్సలెంట్ టేస్ట్ వస్తుందన్నమాట. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఇంట్లో ఎంత బాగుంటుందో. మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఏదైనా మనం ఒక కొత్త స్నాక్ని తయారు చేసేటప్పుడు ముందు వీడియోలో చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, తక్కువ క్వాంటిటీ తీసుకొని ట్రై చేయండి. ఓకేనా అండి? ఇప్పుడు మనం పొయ్యి మీద బాండీ పెట్టేసుకుందాం. బాండీ వేడెక్కిన తర్వాత కొంచెం అందులో ఆయిల్ పోసేసుకుందాం. తగినంత ఆయిల్ పోసుకోండి, జస్ట్ ప్యాటీస్ వేయించుకోవడానికి. మనమేమి డీప్ ఫ్రై చేయట్లేదు, కొంచెం తక్కువ ఆయిల్ వేసుకోండి. ఓకేనా అండి? బాండీ వేడెక్కిపోయింది కదా. ఇప్పుడు నిదానంగా ఒక్కొక్క ప్యాటీ వేసుకుందాం. అయితే చేత్తో వేసుకోండి, లేకపోతే అట్ల కాడతో ఎలా వేసుకోవాలో చూపిస్తా, అలా వేసుకోండి. ఓకేనా? జస్ట్ రివర్స్ సైడ్ తిప్పి అట్ల కాడని సైడ్ నుంచి వేస్తే అంచులమ్మటి నుంచి మన మీద ఆయిల్ తుళ్ళకుండా వేసుకోవచ్చు.
ముందు 4 ప్యాటీస్ 5 ప్యాటీస్ అలా వేసుకొని వాటికి పక్కకి జరుపుకొని అండ్ రెండో వాయ వేసుకోవాలన్నమాట వెంటనే. అంటే మనకి స్పేస్ కలిసి వస్తుంది అండ్ పని తొందరగా అవుతుంది. ఒకసారి ఒక వాయ అయిన వెంటనే జరిపాను కదా, వాటిని తీసుకొని వేరే ప్లేట్లోకి రెండో వాయ వేసేసుకుందాం. ఓకేనా, వీటిని రివర్స్ చేసుకుందాం చక్కగా. ఇలా ఒకదాని వెంబటి ఒకటి వేసుకోవడమే అండి. చాలా సింపుల్గా అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. పిండి మనం కలుపుకున్నంతసేపు పట్టదు, టక్క 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 వేసేసుకోవచ్చు అనమాట. ఇది ఒక కొత్త ఐటెం లాగా కూడా ఉంటుంది చూసే వాళ్ళకి, కానీ చాలా సింపుల్ చేసుకోవడానికి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఒకసారి చేసి చూడండి ఎలా ఉంటుందో, మనకి చేస్తేనే కదా తెలిసేది. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి, కానీ సిమ్లో పెట్టి వేయించడం వల్ల ఏమవుతుందంటే చక్కగా పైన ప్యాటీ ఏమో క్రిస్పీ వస్తుంది, లోపల వచ్చేసి మనకి మెత్తగా ఉంటుంది. తినడానికి చాలా కమ్మగా ఉన్నాయి ఈ ప్యాటీస్. చూడండి ఎంత బాగుందో. ఎప్పుడూ చేసే రెగ్యులర్ ఐటమ్స్ కాకుండా ఇలా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండండి. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్. మీకు మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గంట ఐకాన్ కనుక మీరు ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్స్ మీకు వెంటనే వస్తాయి. థ్యాంక్ యూ అండి. Or do we just want one snack, someone to